మణిపూర్ మరొకసారి అగ్గిరాజేసే ప్రయత్నం జరుగుతుంది. రేపు ఎలక్షన్ల లోపు ఇప్పుడు ట్రక్కులోళ్ళ ఉద్యమంలాగా, లేకపోతే కనుక మళ్ళీ రైతు ఉద్యమాలు లాంటివో, లేకపోతే ఏదో ఒక పేరుతో దేశంలో అల్లకల్లోలం సృష్టించాలనుకునేటువంటి శక్తులైతే చాలా ప్రమాదకరంగా తయారవుతున్నారు. అందులో మణిపూర్లో పరిస్థితి అంతా చక్కబడింది అనుకుంటే తాజాగా మళ్ళీ కాల్పుల సంఘటనలు చోటు చేసుకుని మణిపూర్లోని మురేహ్లో భద్రతా బలగాలు మిలిటెంట్లకు మధ్య మరోసారి కాల్పులు చోటు చేసుకుని సోమవారం పోలీసుల మీద దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకునేందుకు మంగళవారం ఉదయం సరిహద్దులకు సమీపంలో చవాంగ్ మీద ఏరియాకు బలగాలు చేరుకున్నాయి. చవాంగ్పై ఏరియాకి గాలింపు జరుగుతున్నటువంటి బలగాల మీదకి మిలిటెంట్ కాల్పులకు తెగబడ్డారు. బలగాలు వెంటనే ఎదురు కాల్పులు జరిపినాయి. కాల్పుల్లో కొనసాగుతూ ఉన్నాయి. వరుసపెట్టి ఈ దాడులలో 11 మంది ఈ సందర్భంగా ప్రజలచనే రెచ్చగొట్టి 11 మంది సైన్యం మీదన దాడులకి తెగబడేలా చేశారు. ఫ్రెష్ వేవ్ ఆఫ్ వైలెన్స్ హిట్ మణిపూర్ అగైన్ ఆఫ్టర్ ఏ బ్రీఫ్ lull as at least 5 civilians were killed and nearly a dozen security forces were injured. 4 civilians were killed in a gunfight in Tobal district on January 1st. A day later, 7 security personnel were injured in a militant attack in Resitive Tengopal district, where 13 people were killed on December 4th. Security forces have braved another militant attack in Tengopal on December 30th. Nearly 200 people have been killed and around 50,000 displaced, according to the లాస్ట్ అప్డేటెడ్ ఫిగర్స్ బై ద గవర్నమెంట్. ఇది 50,000 మంది వీధులు పాలయ్యారు. తీవ్రవాదులు అక్కడ ప్రజల రక్షణ కోసమని వాళ్ళ ప్రాణాలే తీస్తున్నారు. మయన్మార్ అండతో నడుస్తున్నటువంటి ఈ ఘాతుకాలు చేస్తూనే ఉన్నారు. దానికి సాక్ష్యం ఈ ఉదంతం కనబడుతోంది.